నిన్న ప్రవచనంలో నేను గృహస్థ ధర్మాల గురించి ప్రసక్తి తీసుకువచ్చాను. నేను గృహస్థులమైనటువంటి మనమందరం కూడా నిత్య జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏది ధర్మం, అన్నిటికంటే మించి మన పితృదేవతలకి ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి, పితృదేవతలని ఏ విధంగా పూజించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. గతించినటువంటి మన తల్లిదండ్రులని ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉండాలని చెప్పి, వారి యొక్క అపారమైనటువంటి కరుణాదృష్టి మన మీద ప్రసరిస్తేనే మనం ఈ లోకంలో సంతోషంగా ఉండగలమని చెప్పి అధ్యాయం చెప్తోంది. వారి యొక్క కరుణాదృష్టి, దివ్య దృష్టి, ఇవన్నీ కూడా వాత్సల్యపూరితమైనటువంటి దృష్టి. ఇది మన మీద ప్రసరించాలి అంటే మన యొక్క కనీస ధర్మం వారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం తిథి వస్తుంది. ఎవరికైనా తల్లిదండ్రులు గతించి ఉంటే ఆ తిథి నాడు వారిని స్మరించుకుని వారికి చేయవలసినటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి కార్యాలని చేయడమే వారి పట్ల మనం చూపించేటువంటి కృతజ్ఞతాభావం. పితృ రుణాన్ని తీర్చుకోవడంలో కొంత ఇది మనకి సహకరిస్తుంది అని చెప్పి ఈ అధ్యాయం మనకి చెప్తుంది. నిన్నటి ప్రవచనంలో రుచి అనేటువంటి ఒక తత్వవేత్త, అతను కేవలం ముక్తి కోసం పాటుపడుతూ తన యొక్క విహిత కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తండ్రి పితృదేవతలు, నీవు గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించి నీ విహిత కర్మాలని నీవు అనుష్ఠించాలి కదా. విహిత కర్మలని అనుష్ఠించకుండా నీవు ఈ విధంగా సంసారంలో ఉంటూ, పైగా సంసారంలో ఉంటూ సాంసారికమైనటువంటి విహిత కర్మలని ఆచరించకుండా ఈ విధంగా ప్రవర్తించడం నీకు ధర్మం కాదు అని చెప్పి పితృదేవతలు ఉపదేశం చేస్తారు. అక్కడ రుచి ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, కర్మలన్నీ కూడా అజ్ఞానజన్యములే కదా, అవిద్యాజన్యములు కదా, కర్మల వల్ల బంధమే కలుగుతుందని శాస్త్రం చెప్తోంది కదా. మరి కర్మలను ఆచరించు అని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి రుచి తన తల్లిదండ్రులని ప్రశ్నిస్తాడు. రుచిరువాచ, రుచి ఏమంటున్నాడంటే, అవిద్యా పఠ్యతే వేదైః కర్మ మార్గః పితామహాః. ఓ పితామహులారా, ఓ పితృదేవతలారా, తత్కథం కర్మణో మార్గే భవంతో యోజయంతి మాం. వేదములలో అవిద్యయే కర్మ మార్గం అని చెప్తున్నారు కదా. కర్మలను ఆచరించడం అనేది మోక్షానికి కారణం కాదు, సంసార బంధాలకే కారణమని సాక్షాత్తు వేదమే చెప్తోంది కదా. మరి నన్ను కర్మలలో ఎందుకు ప్రవర్తింపచేస్తున్నారు మీరు? గృహస్థాశ్రమం స్వీకరించు, పెళ్లి చేసుకో, సంతానాన్ని కను, నీ ధర్మాన్ని, ధర్మం అంటే కర్మ, పనులు, విహిత కర్మలు అని అర్థం, ఆచరించమని చెప్పి మీరే చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి అడిగాడు. పితరవూచుహు, తండ్రులు చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎవరైతే ఆత్మజ్ఞాన సంపన్నులో మోక్షానికి సాధనమైనటువంటి సాధన సంపత్తి ఎవరికైతే సిద్ధించిందో,
నిత్యానిత్య వస్తు వివేకము, శమదమాది సాధన సంపత్తి, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, ముముక్షుత్వము అని చెప్పి 4 సాధనాలు మోక్షహేతువులు. అవి సిద్ధించి ఆత్మజ్ఞానానికి దగ్గరగా ఉండి వాళ్ళకి కర్మలు అంటే పోనీ కర్మలు చేయలేదు అంటే అదొక విషయం, ఇంకా సంసారంలో ప్రవర్తిస్తూ మనం కర్మలు బంధానికి కారణమని చెప్పినందువల్ల మనం అందరం కూడా కర్మలు వదిలేయడం అనేది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే సాధన సంపత్తి, మోక్షహేతువైనటువంటి సాధన సంపత్తి సిద్ధించాలి అంటే యోగ్యత అనేది మనలో రావాలి. మోక్షాన్ని పొందే యోగ్యత కూడా రావాలి కదా. అందరికీ మోక్షాన్ని పొందే యోగ్యత వచ్చిందా? ఎవరైనా ఒక్కసారైనా భగవంతుడికి ప్రార్థిస్తున్నారా? లేదే. ఎంతమంది నాస్తికవాదంలో లేరు, ఎంతమంది విపరీతవాదంలో చేయటం లేదు. కాబట్టి యోగ్యత అనేది, మోక్షం పొందడానికి కూడా యోగ్యత కావాలి. ఆ యోగ్యతని సిద్ధింపచేసేదే విహిత కర్మలు. పైగా కర్మలు బంధానికి కారణమే. ఎప్పుడు బంధానికి కారణం? కోరికతో నాకీ ఫలం కావాలి, ప్రయోజనం సిద్ధించాలని కోరికతో నువ్వు కర్మలు చేసినప్పుడు అవి బంధానికి కారణం. అలా కాకుండా నిష్కామ బుద్ధితో నీవు కర్మలను ఆచరిస్తే అవి బంధానికి కారణం కాదు. పైగా మోక్షానికి మార్గాన్ని చూపిస్తున్నాయి అవి, ఆ కర్మలు. ఎందుకంటే విహిత కర్మలు ఎప్పుడైతే చేసేవో, ఉపాసనలు ఎప్పుడైతే నువ్వు ఆచరించేవో, దేవతోపాసనలు ఎప్పుడైతే నువ్వు ఆచరించేవో, దేవతోపాసనలతో పాటుగా కర్మలను ఎప్పుడైతే మనం ఆచరించేమో మనకి ఒక యోగ్యత అనేది సిద్ధిస్తుంది. ఎప్పుడైతే కామము లేదో, కామము అంటే కోరిక, అది లేదో మనస్సు పరమాత్మయందు ప్రసరించడానికి మార్గం సుగమం అవుతుంది. విషయాల మీద మనకి కోరికలు ఎక్కువైనప్పుడు మనస్సు ఎక్కడికి వెడుతుంది? విషయాల మీదకి వెడుతుంది. పరమాత్మ వైపు ఎందుకు వెడుతుంది? నువ్వు ఎప్పుడైతే విషయాలని కోరుకోకుండా, నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోకుండా పరమాత్మనే నువ్వు ధ్యానం చేస్తే, నీ యోగ్యతను బట్టి ఏమో ఈ లౌకికమైన ఫలాలనే ఇస్తాడో పరమాత్మ, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి బ్రహ్మలోకాన్ని తీసుకెళ్ళి హిరణ్య గర్భుడి దగ్గర తత్వోపదేశం, మహావాక్యాల యొక్క ఉపదేశం చేసి చోట కూర్చోబెడతాడో చూద్దాం. ముందైతే మన బాధ్యత, మన విధి అయితే మనం నిర్వర్తించాలి కదా. కాబట్టి తండ్రులు ఏం చెప్తున్నారంటే, పితామహులు, తాత ముత్తాతలు వాళ్ళంతా ప్రత్యక్షమై రుచికి ఏం చెప్తున్నారంటే, పితరవూచు, తండ్రులంతా ఏమంటున్నారంటే, అవిద్య సత్యమేవైతత్ కర్మ నైతన్మృషావచః కింతు విద్యా పరిప్రాప్తౌ హేతు కర్మ న సంశయః. ఓ నాయన, ఓ రుచి, నువ్వు చెప్పింది అవిద్య అంటేనే కర్మ, నువ్వు చెప్పింది చాలా సత్యం. అజ్ఞానమే కర్మ అంటే, కానీ ఇది నైతన్మృషావచః, ఇది అసత్యం కాదు, అబద్ధం కాదు. నువ్వు చాలా చక్కగా చెప్పావు నాయనా. కానీ కింతు విద్యా పరిప్రాప్తౌ, విద్య అంటే జ్ఞానం, జ్ఞానం పొందడంలో, జ్ఞానం సిద్ధించడంలో హేతు కర్మ న సంశయః, కర్మ కారణమే, ఇందులో సంశయము లేదు. కర్మలు ఆచరిస్తేనే జ్ఞానము సిద్ధిస్తుంది. ఎక్కడో వామదేవుడు లాంటి వాళ్ళకి గర్భంలో ఉండగానే జ్ఞానం సిద్ధించిందిట. వాళ్ళు ఎందుకు కర్మలు ఆచరించాలి? మనకి జ్ఞానం సిద్ధించిందా? సిద్ధించాలిగా. సిద్ధించాలి అంటే ఎక్కడి నుంచి ప్రయత్నం చేయాలి? ఎక్కడి నుంచి ప్రయత్నం చేయాలో అక్కడి నుంచే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప 100 మెట్లు ఉన్నాయి భవనం ఎక్కడానికి, ఒక్కసారే 10వ మెట్టును ఆ తర్వాత 30వ మెట్టు ఎక్కేస్తానంటే ఎక్కగలమా?
ఎక్కి చూడండి, చూద్దాం ఏమవుతుందో. ఒకటో మెట్టు ఎక్కడానికి కూడా సామర్థ్యం పోతుంది. అదేవిధంగా యోగ్యత అనేది కూడా సోపాన క్రమంలో ఉంటుంది. ఆ యోగ్యత సిద్ధించాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? మనం మొదటి మెట్టు నుంచి రావాలి. మన విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో, విహిత కర్మలు అంటే ఏమిటి? నానృతం వదేత్, అసత్యము చెప్పద్దు, విహిత కర్మ. పితృదేవో భవ, విహిత కర్మ. తండ్రులను దేవతలుగా, సాక్షాత్తు దేవుడిగా నీవు భావించుము. ఆచార్యదేవో భవ, నీ గురువుని దేవుడిగా భావించుము. అతిథి దేవో భవ, అతిథులను దేవుడిగా భావించుము. అతిథులను దేవుడిగా భావించడం అంటే అర్థం ఏమిటి? ఇంటికి వచ్చిన వాడికి కాస్త కడుపు నిండా అన్నం పెట్టి ఏదో మనకు చేతనైంది ఇచ్చి పంపించడం, అదే కదా. మరి ఇవన్నీ కర్మలేక? మరి ఇవన్నీ ఆచరించద్దా? అతిథులను గౌరవించద్దా మనం? అబే ఇవన్నీ చేయకుండా, కర్మలను ఆచరించకుండా, అంటే అసత్యం చెప్పద్దు అంటే అసత్యమే చెప్పి, అతిథులను పూజించు అంటే అతిథులను పూజించకుండా, గురువుల్ని పూజించు అంటే గురువుల్ని పూజించకుండా, తల్లిదండ్రులను పూజించు అంటే తల్లిదండ్రులను పూజించకుండా, వాళ్ళని గెంటివేసి నాకు జ్ఞానం కావాలి అంటే వస్తుందా? నీ చిత్తము ఎంత దూషితమైపోయింది, ఎంత పాపంతో సంస్పృష్టమైపోయింది నీ చిత్తం. ఇక నీకు మార్గం ఏది? ఇందాక నేను చెప్పినట్టుగా 100 మెట్లు ఎక్కాల్సిన భవనం మొదటి మెట్టు మీదే ఇన్ని ముళ్ళు, ఇన్ని నిప్పులు వేసేసాడు. మొదటి మెట్టైనా ఎక్కగలడా? అలాగే ఇక్కడ కూడా మనకి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న కర్మలు ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలి. యజ్ఞయాగాదులే ఒక్కసారి చేయమని అనలేదు. చిన్న కర్మలు, గురువుని సాక్షాత్తు దేవుడిగా భావించు అన్నాడు. ప్రతి వ్యక్తికి ఓ గురువు ఉంటాడు. చాలామంది ఉండొచ్చు, కానీ ఒక గురువుని మాత్రం దేవుడిగా మనసులో భావించుకుంటాడు ప్రతి వ్యక్తి కూడా. ఆ గురువుని సత్కరించాలిగా. మరి ఇది కర్మేకా? గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానోపదేశం చెయ్యాలి, జ్ఞానోపదేశాన్ని పొందాలి. మరి ఇది ఒక కర్మేకా? వెళ్ళాలిగా గురువుగారి దగ్గరికి. శాస్త్రం ఏం చెప్తోంది అంటే, సమిత్పాణి గురుమేవాభిగచ్చేత్. సమిధలు చేతిలో పట్టుకుని, ఇంత డబ్బు మూటలు చేతిలో పట్టుకుని చెప్పలేదు. సమిధలు, పుష్పాలు ఇవి చేతిలో పట్టుకుని గురువుని, ఇదే అర్ఘ్యము అంటే, పూజించి గురువు దగ్గర జ్ఞానోపదేశం పొందాలి. మరి ఇది కర్మేకా? ఇది కర్మ కాదు. ఇవన్నీ కర్మలు, విహిత కర్మలు. ఇవన్నీ ఆచరిస్తే కదా నీ చిత్తమందు ఇందాక నేను చెప్పిన మలములు ఏవైతే ఉన్నాయో అవి పోవడం. మలములు పోవాలి కదా. మలములతో అంటుకుపోయింది బాగా ఈ చిత్తము. మలములతో పైకి దాన్ని ఏమంటారంటే పూత అన్నమాట. ఎంత పూత పూసేసిందంటే మన మనస్సు, మన చిత్తం ఇన్ని మలాలతో అంటుకుపోయింది. ఇంత లావు అది పోదు ఒక పట్టాన. ఆ మలాన్ని పోగొట్టడానికి గొడ్డళ్ళు ఉపయోగించినా, కత్తులు ఉపయోగించినా, ఖడ్గాలు ఉపయోగించినా ఎవరి తరం కాదు ఆ మలాలు పోగొట్టాలంటే. ఆ మలాలు పోగొట్టాలి అంటే ఒకటే ఉపాయం, విహిత కర్మల్ని ఆచరించడం. నువ్వు విహిత కర్మలను ఆచరించడం మొదలుపెట్టు. నీ గురువుల్ని దేవుళ్ళగా భావించు. గతించినటువంటి తల్లిదండ్రులని దేవుళ్ళగా భావించు. అతిథులని దేవుళ్ళగా భావించు. దానం చెయ్యి. నీకు చేతనైనంత. మనం అంతా ఉన్నదంతా ఇచ్చేయమని ఎవరూ చెప్పరు. చేతనైనంత ఎంతో కొంత మనం చేయగలం కదా. ఇవి విహిత కర్మలు అంటే. కాబట్టి ఓ నాయనా, నీవు సంసారంలో నడుచుకుంటూ, సంసారంలో ఉంటూ విహిత కర్మలను ఆచరించకుండా
ఒక్కసారే 100వ మెట్టు ఎక్కేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది న్యాయము కాదు. విహితకరణాత్ పుంభిరసద్భిః క్రియతే తు యః సంయమో ముక్తయేనాసౌ ప్రత్యుతాధోగతిప్రదః. నేనేదో ఉపన్యాసం చెప్పానేమో అనుకున్నాను శ్లోకాలు చదవకుండా. చూడండి శ్లోకం. విహితాకరణాత్, విహిత కర్మలను ఆచరించకుండా, శాస్త్రవిహితమైనటువంటి కర్మలను ఆచరించకుండా. 1, 2, 3 గుర్తుపెట్టుకోండి చాలు. అన్ని శాస్త్రవిహిత కర్మలు అంటే కొన్ని వందలు ఉండొచ్చు. 2, 3 కర్మలు గుర్తుపెట్టుకుందాం. సత్యమునే పలుకవలెను, ప్రాణులను హింసించరాదు, గురువులను దేవుళ్ళగా భావిద్దాం, అతిథులను కూడా దేవుళ్ళగా భావిద్దాం. బాలోప్యభ్యాగతో గురు, చదువుకోలేదు మనం. ఇంటికి వచ్చిన చిన్నపిల్లవాడు కూడా అతిథిగా వస్తే అతను కూడా దేవుడే, దైవస్వరూపమే. మరి ఇవి విహిత కర్మలు. విహిత అకరణాత్, ఈ విహిత కర్మలను ఆచరించకుండా. పుంభిః అసద్భిః క్రియతే తు యః, అజ్ఞానులైనటువంటి పురుషులు, స్త్రీలు అందరూను, ప్రాణులందరూ కూడా ఈ సంయమాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. విహిత కర్మలు చేయట్లేదు. అంటే దీన్నే ఒక రకంగా చెప్పాలంటే హఠయోగము. ఇవన్నీ అంటే ఇంద్రియాలన్నింటినీ బంధించేసి ముక్కు మూసుకుని, మనం ఏదో గ్రంథాల్లో చదివాం, భోజనం చేయకుండా నీళ్లు తాగకుండా తపస్సు ఆచరించారు అని. మనం కూడా అలా చేసేసి తపస్సు ఆచరించేద్దాము. ఎంత మూర్ఖత్వం ఇది! విహిత కర్మలు ఆచరించకుండా, జ్ఞానం సిద్ధించకుండా, చిత్తము శుద్ధము కాకుండా, చిత్తమందలి మలాలని కడిగివేయకుండా, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి మోక్షాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఉన్నదే, ఎంత మంచి మాట చూడండి. సంయమో ముక్తయేనాసౌ, నీవు ఈ చేసే పని ప్రాథమికమైన విహిత కర్మలని ఆచరించకుండా సంయమాన్ని పాటిద్దాము, యోగాన్ని అనుష్ఠిద్దాము అని నువ్వు అనుకుంటే ముక్తయే నాసౌ, ఇది ముక్తికి కారణము కాదు. తర్వాత ఒక్క మాట ఉంది, ప్రత్యుత అధోగతి ప్రదః, ముక్తికి కారణం కాదు కదా, నీ అధోగతికి కారణము. ఎంత గొప్ప మాట అండి. కనువిప్పు కలిగించేటువంటి శ్లోకం ఇది. విహిత కర్మలు, ప్రాథమికమైన విహిత కర్మలు. నేను శాస్త్రం చదువుకోలేదండి, నేను సంస్కృతం చదువుకోలేదండి, నేను గ్రంథాలు చదువుకోలేదండి, నాకు విహిత కర్మలంటే ఏమిటో తెలియదండి. ఈ మాట న్యాయమా? తల్లిదండ్రులని గౌరవించాలి, పూజించాలి అనేది ప్రాథమికమైన కర్తవ్యం నీకు తెలియదా? ఇది కూడా తెలియదా? నీ గ్రంథాలు చదువుకోవాలా దీనికి? అసత్యం ఆడరాదు, నీకు తెలియదా ఈ విషయం? అయ్యో, పక్క ప్రాణులని హింసించకూడదు, తెలియదా నీకు? హింసించవచ్చు అని తెలుసా నీకు? పోనీ అదెందుకు చేసావు? హింసించకూడదు అని తెలియదన్నావు, పోనీ హింసించవచ్చు అని ఎలా తెలిసింది నీకు? తల్లిదండ్రులని గౌరవించాలి అని చెప్పి విషయం తెలియలేదండి, నేను శాస్త్రం చదువుకోలేదండి అన్నావు. వాళ్ళని కొట్టమని చెప్పి నువ్వు ఎక్కడైనా చదివావా? ఎందుకు ఆ చెడ్డ పని చేస్తున్నావు నువ్వు? వాళ్ళని గెంటేయమని చెప్పి చదివావా ఎక్కడైనా గ్రంథంలో? మరి ఎందుకు చేస్తున్నావు ఆ పని? కాబట్టి భేషజం కోసం, బయట వాళ్ళు మనల్ని చాలా గొప్పవాళ్ళు అనుకోవడం కోసం
మనం చేసే ధర్మం ఉంది కదా, ధర్మం, అది ధర్మం కాదు, అధర్మం. అది అధర్మం. అది మనస్సులో, నీ మనసులో రావాలి. అమ్మ అంటే, నాన్న అంటే నీ మనసులో రావాలా గౌరవం. పక్కవాడు చూసి ఆనందిస్తాడు కదా అని అమ్మని గౌరవించి, పక్కవాడు అబ్బో తల్లిదండ్రులను ఎంత బాగా చూస్తున్నాడో అని అనిపించుకోవాలి నువ్వు చేసే పని. అధోగతి ప్రదహ, నీకు మంచిని ఇవ్వదు సరికదా, పోనీ అక్కడతో అయిపోయిందా. అధోగతి ప్రదహ, నీకు అధోగతికి అది కారణము. ప్రక్షాళయామీతి భవాన్ వత్సాత్మానం తు మన్యతే విహితాకరణోద్భూతై పాపైస్త్వం తు విలిప్యసే. ఓ వత్స, ఓ కుమార, ఆత్మను ప్రక్షాళన చేసేదను అని చెప్పి నువ్వు తలచుచున్నావు. కానీ విహితాకరణోద్భూతై పాపై, విహిత కర్మలను ఆచరించనందువల్ల నీకు కలిగిన పాపాలతో సంబంధమును పొందుచున్నావు. యోగ్యత ఇంకా తగ్గిపోతుంది, నువ్వు ఆ విషయం ఆలోచించట్లేదు. యోగ్యత అంటే మెట్లు ఎక్కడం, 1 2 3 4 100 మెట్లు ఎక్కాలి. ఇంకా 1వ మెట్టు ఎక్కడానికి ఇంకా కాలు లేవట్లేదు, శక్తి సరిపోవట్లేదు 1వ మెట్టు ఎక్కడానికి కూడా. కొద్దిపాటి విహిత కర్మలు, శాస్త్ర విహిత కర్మలు కొద్దిపాటి ఆచరిస్తే ఏమో ఈ జన్మలో 1వ మెట్టు ఎక్కుతామేమో, పోనీ 1వ మెట్టుకి అరమెట్టేనే ఎక్కుతామేమో, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. కాబట్టి నాయన, విహిత కర్మలను ఆచరించకుండా నీవు పాపమునే చేయుచున్నావు. నీ చిత్తము శుద్ధము కావాలి, చిత్త నైర్మల్యము కలగాలి, చిత్తంలో మలాలన్నీ పోవాలి, అప్పుడే నీకు యోగ్యత వస్తుందయ్యా. నువ్వు మోక్షం కావాలనుకోవడం చాలా గొప్ప విషయం, కానీ యోగ్యతను మర్చిపోయేవే. యోగ్యత అనేది సిద్ధించాలనే విషయం మర్చిపోయేవే. ఇది ఎక్కడ న్యాయం నాయన? ఈ విహిత కర్మలని ఆచరించుట అనే ఉపాయము అవిద్య. విహిత కర్మలు అంటేనే అవిద్య. వీడు ఒక్క మాట పట్టుకున్నాడు, కర్మలు అంటే అవిద్య, అజ్ఞానము. అజ్ఞానం వల్ల ఉద్భవించినవి కర్మలు అని ఎవరో పెద్దవారు చెప్పారు, అది విన్నాడు. మరైనప్పుడు కర్మలు ఎందుకండి అంటున్నాడు. ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగుపడడానికి విషం కూడా ఉపయోగిస్తుంది, చేదు పదార్థం కూడా ఉపయోగిస్తుంది. అదేవిధంగా అవిద్య కూడా, అంటే అవిద్యోద్భూతమైనటువంటి కర్మలు కూడా నీకు తప్పక ఉపకరించును. కాబట్టి విహిత కర్మలను నీవు ఆచరించనందువల్ల నీకు ఇంకా బంధములు పెరుగుచున్నవి. కాబట్టి నాయన, శాస్త్రోక్త ప్రకారం వివాహం చేసుకోవయ్యా, లౌకికమైన విహిత కర్మలని ఆచరించవయ్యా, జన్మను వ్యర్థము చేసుకోకయ్యా. భగవంతుడు జన్మనిచ్చాడు, ఎంత పుణ్యం చేసుకుంటే మనకి జన్మ వచ్చిందో. గడిచిపోతున్నాయి రోజులన్నీ కూడా. ఇలా చూస్తే అలా 2వ రోజు వచ్చేస్తుంది, 3వ రోజు వచ్చేస్తుంది. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రుచిరువాచ, రుచికి బొర్రకెక్కింది కదా, విహిత కర్మలను ఆచరించాలిగా. తప్పు చేస్తున్నాను నేను, నాకు చిత్తమందలి మలాలు పోవాలిక. చిత్తమందలి మలాలని కడిగేసుకోవాలంటే ఏం చేయాలి? విహిత కర్మలను ఆచరించాలి. ముందు ప్రాథమికంగా నీ తల్లిదండ్రులని గౌరవించడం దగ్గర నుంచి ప్రారంభించు, ఎక్కడి నుంచో వద్దు. నువ్వు శాస్త్రం చదువుకోక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఉపదేశం కూడా పొందొద్దు. తర్వాత ఎప్పుడో చూద్దాం ఆ విషయం అంతా. ఇక్కడ ప్రారంభించచ్చుగా. పక్కవాడి సొమ్ముని ఆశించకు. తెలియదా నీకు ఈ విషయం? కాబట్టి రుచికి మాటలు, పితృదేవతలు చేసినటువంటి ఉపదేశం బుర్రకెక్కి, వృద్ధోహం సాంప్రతం కోమే పితరః సంప్రదాస్యతి భార్యాం తథా దరిద్రస్య దుష్కరో దార సంగ్రహ. ఓ తండ్రులారా, మీరు చెప్పినది చాలా సత్యం చెప్పారు, నాకు ఉపదేశం చేశారు. విహిత కర్మలని ఆచరించాలి అని మీ ఉపదేశం చాలా గొప్పది. విహిత కర్మలను ఆచరించడంలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కూడా ఒక పెద్ద విహిత కర్మ.
కానీ నేను ముసలివాడనైపోయానే, నాకు పిల్లనెవరిస్తారు? వృద్ధోహం, వృద్ధుణ్ణి అయిపోయాను నేను. కోమే పితరః సంప్రదాస్యతి భార్యాం, నాకు భార్యను ఎవరిస్తారు? కన్యను ఎవరిస్తారు నాకు? అంతేకాదు తథా దరిద్రస్య, చూస్తే దరిద్రుణ్ణే, ఏమీ ఆస్తులు లేవు, ఉపాస్తుల్లో ఏమీ లేవు, చిల్లి గవ్వ కూడా లేదు. ఎవరైనా కన్యనిస్తారా? ఎంత దరిద్రుడైనా కన్యనిస్తాడా? ఎంత దరిద్రుడైనా కూడా తన కుమార్తెని సంపన్నుడికి ఇవ్వాలి అనుకుంటాడు. అంతేగాని నేను దరిద్రుడిని కదా, దరిద్రుడికి ఇద్దాంలే అనుకుంటాడా ఏ తండ్రి అయినా? కాబట్టి మీరే చెప్పండి, నాకు భార్య ఎలా లభిస్తుంది? పితరవూచు అస్మాకం పతనం వత్స భవతశ్చాప్యధోగతి నూనం భావి భవిత్రీ చ నాభినందసి నోవచ. కాబట్టి నాకు పిల్లని ఎవరిస్తారు? నేనేం చేయాలి? నేను ఇప్పుడు విహిత కర్మల్ని ఎలా ఆచరించాలి? ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు ఆయన. విహిత కర్మలను ఆచరించడానికి ఇంకా ఉన్ముఖుడు కాలేదు. సరేనయ్యా ఓ కుమార, మాకు పతనం తప్పదు, పితృదేవతలం. ఎందుకని? తర్పణాలు ఇచ్చేవాడు ఎవడు లేడు. రేపు వీడి కొడుకు పుట్టకపోతే, వంశం అభివృద్ధి చెందకపోతే తర్పణాలు చేసేవారు ఎవరు లేరు, అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. పరలోకంలో ఉన్న తండ్రులకు అన్నం పెట్టాలి కదా సంవత్సరానికి ఒకసారి. మాకు పతనం తప్పదు, నీకు అధోగతి తప్పదు. మా మాటలను నీవు లక్ష్య పెట్టుట లేదు. ఇత్యుక్త మార్కండేయ ఉవాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, ఇత్యుక్త్వా పితరస్తస్య పశ్యతో మునిసత్తమా బభూవు సహసాదృశ్య దీపా వాతాహత ఇవ. ఓ మునిశ్రేష్ఠుడా, ఈ విధంగా పలికి రుచి చూస్తుండగానే పితృదేవతలు అంతర్ధానమైరి. గాలి చేత కొట్టబడిన దీపముల వలె. పెద్ద పెనుగాలిలో దీపాలు పెట్టాడండి, పరిమితులు పెట్టాడు, ఉంటాయా? అవి క్షణకాలంలో అదృశ్యమైనట్టుగా వాళ్ళు కూడా అదృశ్యమయ్యారు. మార్కండేయ ఉవాచ, పితృదేవతల మాటలను విని సతేన పితృవాక్యేన భృషముద్విగ్నమానసః కన్యాభిలాషి విప్రర్షి పరిబభ్రామ మేదినీం. పితృదేవతల మాటలను విని ఉద్వేగం కలిగిన వాడై కన్యను పొందాలనే అభిలాషతో, వివాహం చేసుకోవాలనే అభిలాషతో భూమండలమంతా తిరిగెను. కింకరోమి క్వగచ్చామి కథం మే దార సంగ్రహ. నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? భార్యా పరిగ్రహం నాకు ఎట్లా సిద్ధిస్తుంది? నాకెవరు పిల్లనిస్తారు? నా పితృదేవతల అభ్యుదయాన్ని నేను ఏ విధంగా చెయ్యాలి? నా విహిత కర్మలు చెయ్యాలి అంటే వివాహం చేసుకోవాలి. గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తే కదా యజ్ఞయాగాదులు చేసే అధికారం సిద్ధిస్తుంది, అతిథి పూజ సిద్ధిస్తుంది, ఇంటికి వచ్చిన అతిథులకి కడుపు నిండా అన్నం పెట్టగలడు కదా. పోని పితృదేవతల సంగతి, పరలోకంలో ఉన్న పితృదేవతల సంగతి, కంటికి కనిపించిన దేవత దేవుడు ఇంటికి వచ్చాడు కదా, అతిథి పెట్టాలి కదా. కాస్త కడుపు నిండా, కాస్త కడుపు నిండా కాకపోయినా ఎంతో అంతైనా పెట్టాలి కదా. ఇదంతా కూడా గృహస్థాశ్రమం లేకపోతే ఎలా సిద్ధిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుని తపస్సుతో ఆరాధించదును అనుకున్నాడు. ఇతి చింతయతస్తస్య మతిర్జాత మహాత్మనః తపసా ఆరాధయామ్యేనం బ్రహ్మాణం కమలోద్భవం. బ్రహ్మను గురించి నేను తపస్సు చేస్తాను, నా పితృదేవతల కోరికని తీరుస్తాను అని చెప్పి 100 సంవత్సరాల తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకిష్టమైన దానిని కోరుకో అన్నాడు. తతోసౌ ప్రణిపత్యాహ బ్రహ్మాణం జగతో గతిం పితॄణాం వచనాత్తేన యత్కర్తుమభివాంఛితం. బ్రహ్మాచాహ రుచిం విప్ర శ్రుత్వా తస్యాభివాంఛితం. తన కోరికని బ్రహ్మకు విన్నవించుకున్నాడు. బ్రహ్మోవాచ, బ్రహ్మ ఏమన్నాడంటే, ప్రజాపతిస్త్వం భవిత స్రష్టవ్యా భవతా ప్రజాః. నీవు ప్రజావతివి కాగలవు, నీ వలన ప్రజలు సృష్టింపబడెదరు.
ప్రజా ప్రజా ప్రజాపతే కదా ప్రజల్ని సృష్టి చేసేది. నువ్వు ప్రజాపతి అవుతావయ్యా. పుత్ర సమానులైనటువంటి ప్రజలను సృష్టించి అగ్ని కార్యాలను ఆచరించి అధికారము సంపాదించిన వాడవై కార్యసిద్ధిని పొందగలవు. నీ పితృదేవతలు చెప్పిన విధముగా భార్యాపరిగ్రహణము చేయము. కామం చేమమభిధ్యాయ క్రియతాం పితృపూజనం. ఏం చేయాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే పితృదేవతలను పూజించుము. నువ్వు చేయవలసిన పని ఇది. పితృదేవతలని గురించి తపస్సు చేయి, పూజించు. వాళ్లే సంతృష్టి చెంది నీ కోరికను నెరవేరుస్తారు. నీకు సమస్త కోరికలు సిద్ధింపజేస్తారంటే ఓ భార్యని ఇవ్వలేరా, పుత్రులను ఇవ్వలేరా? ఈ పాటి కోరికలు వాళ్ళు నీకు నెరవేర్చరా? తప్పక అనుగ్రహించెదరు. మార్కండేయ ఉవాచ. మార్కండేయుడు చెప్తున్నాడు, ఇత్యురుషిర్వచనం ఇతి ఋషి వచనం అని. ఇత్యురుషిర్వచనం శ్రుత్వా బ్రహ్మణో వ్యక్త జన్మనః నద్యా వివిక్తే పులిని చకార పితృదర్పణం. బ్రహ్మ మాటలను విని నదికి దగ్గరగా ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి ఇసుక తిన్నెల మీద నిలిచి పితృదేవతలకు తర్పణమిచ్చాను. ఏకాగ్ర చిత్తంతో ఇంద్రియాలు నిగ్రహించుకుని భక్తితో శిరస్సు వంచి స్తోత్రములతో పితృదేవతలను సంతోషపరిచెను. రుచిరువాచ. ఇది పితృస్తవము అంటారు. ఇది పితృదేవతలను చేసే స్తుతి. ఇది చాలా గొప్పది. ప్రధానంగా శ్రాద్ధకాలంలోనూ అప్పుడు ఈ స్తోత్రాలు చదివితే ఇంకా మంచిది. వాళ్ళు అనుగ్రహించి సన్నిధిలోకి వస్తారని కూడా శాస్త్రం చెప్తోంది, పురాణమే చెప్తోంది. నమస్యేహం పితॄన్ శ్రాద్ధే ఏ వసంత్యధిదేవతాః దేవైరపి తర్ప్యంతే ఏ చ శ్రాద్ధే స్వధోత్తరైః. నమస్యేహం పితॄన్ అనే పదాలతో ఈ శ్లోకాలన్నీ కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. నేను పితృదేవతలను నమస్కరించుచున్నాను. ఎవరైతే దేవతల చేత కూడా ఎవరైతే సంతృప్తి పరుపబడుచున్నారో ఆ దేవతలు కూడా ఏమో భూలోకానికి వచ్చి ఆయా కర్మలు నిర్వర్తిస్తారని చెప్పి ఉన్నది. అటువంటి పితృదేవతలకు దేవతలు కూడా ఎవరిని సంతృప్తి పరచుచున్నారో ఆ శ్రాద్ధ కర్మల ద్వారా అటువంటి పితృదేవతలను నేను నమస్కరించుచున్నాను. మహర్షుల చేత కూడా ఏ పితృదేవతలు సంతృప్తి పరచబడుచున్నారో అటువంటి పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను అని చెప్పి చాలా ఉంది. అభీష్టలోకాన్ని ప్రదానం చేసేటువంటి ఆ పితృదేవతలకు నమస్కరించుచున్నాను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరి చేత కూడా పూజింపబడుతున్నటువంటి తృప్తిపరచబడుతున్నటువంటి అంటే సమస్త జాతుల ప్రజల చేత పితృదేవతలు సంతృప్తులు అగుచున్నారు. వాడు బ్రాహ్మణ కులంలో పుట్టిన తల్లిదండ్రులకి తర్పణాలు చేస్తున్నాడు, పితృదేవతలని సంతృప్తిపరుస్తున్నాడు. పాతాళలోకంలో ఉన్నటువంటి రాక్షసులు కపట గుణాన్ని విడిచిపెట్టి పాతాళలోకానికి పారిపోయినటువంటి రాక్షసులు కూడా స్వధాపదాన్ని ఉచ్చరించి పితృదేవతలను సంతృప్తిపరుస్తున్నారు. అటువంటి పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను. రాక్షసులను, భూత పిశాచములను, ఉగ్ర రాక్షసులను, ప్రజల యొక్క అమంగళాలని ఎవరైతే నాశనము చేయుచున్నారో అటువంటి పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను చెప్పి పితృదేవతలని స్తుతి చేశాడు. విశ్వభుక్ ఆరాధ్య ధర్మ ధన్య శుభానన భూతిద భూతికృతు భూతి అనే 9 మంది పితృగణాలు. కళ్యాణ కల్యతాకర్తృ కల్యతరాశ్రయ కల్యతాహేతు అనఘ అనే 6 పితృగణాలు. లెక్క పెట్టుకోండి, 9, 6, 15. వర వరేణ్య వరద పుష్టిద తుష్టిద విశ్వపాతృ ధాతృ 7 పితృగణాలు, 22. మహత్ మహాత్మన్ మహిత మహిమావత్ మహాబల
అను పాపములను నశింపచేయు 5 పితృగణాలు 30. ఇంకా సుఖద, ధనద, ధర్మద, భూతిద ఈ మొదలగు 31 పితృగణాల చేత ఈ జగత్తంతా వ్యాపింపబడినది. వారందరూ నాయందు తృప్తి చెంది సంతోషించెదరుగాక, నాకు ఎల్లప్పుడూ హితమును ఇచ్చెదరుగాక. పితృదేవతల్ని స్తోత్రం చేశాడు. రుచి. మార్కండేయ ఉవాచ. మార్కండేయ మహర్షి చెప్తున్నాడు క్రౌష్టికి అనే మహామునికి ఈ వృత్తాంతం చెప్తున్నాడు కదా. ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిరుచ్ఛ్రితః. ఈ విధంగా రుచి మహర్షి పితృదేవతలను స్తుతిస్తూ ఉండగా గొప్ప తేజోరాశి ఆకాశమందు అంతటా వ్యాపించినదై ఉద్భవించెను. ప్రత్యక్షమైంది, దేవత ప్రత్యక్షమైంది. తదృష్ట్వా సుమహత్తేజః సమాసాద్య స్థితం జగతు జానుభ్యామవనింగత్వా రుచిస్తోత్రమిదం జగౌ. ఆ గొప్ప తేజఃపుంజాన్ని జగత్తంతా వ్యాపించింది. తేజఃపుంజం అంటే ప్రకాశం. ఆ ప్రకాశం ఎక్కడో ప్రకాశం కాదు, అది మొత్తం భూమండలమంతా వ్యాపించినటువంటి ప్రకాశం. దానిని చూసి మోకాళ్ళ మీద భూమి మీద నిలబడి ఈ స్తోత్రమును చదివెను. రుచిరువాచ అమూర్తానాంచ మూర్తానాం పితॄణాం దీప్త తేజసాం నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషాం. మూర్తామూర్త స్వరూపులు, ప్రకాశించుచున్న తేజస్సు కలవారు, ధ్యానమందు నిమగ్నులైన వారు, దివ్యనేత్రములు కలిగిన వారు అయిన పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను. ఉపనిషత్తులో కర్మణా పితృలోక అని ఉంది. విహిత కర్మలను ఆచరించినందువల్ల పితృలోకం ప్రాప్తిస్తుందని. పితృలోకం కూడా గొప్ప లోకం, అది ఎంతో మహిమ కలిగినటువంటి లోకం. అది ఎటొచ్చి శాశ్వతం కాదు, మోక్షం కాదన్న మాటే కానీ ఎంతో సత్కర్మలు పుణ్యకర్మలు చేసి వాళ్ళు పితృలోకాన్ని పొందేరు. వాళ్ళు అంత గొప్ప పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను. ఇంద్రాదీనాంచ నేతారో దక్ష మారీచయోస్తథా సప్తర్షీణాం తథాన్యేషాం తాన్ నమస్యామి కామదాన్. ఇంద్రాది దేవతలకు, దక్ష మారీచులకు, సప్తర్షులకు అందరికీ కూడా నేతారహ మార్గదర్శకులు పితృదేవతలు. కామదాన్ కోరిన కోరికలను ఇచ్చేవారు. అందరికంటే సప్తర్షుల కంటే కూడా గొప్పవారు. అటువంటి పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను. మన్వాదీనాం మునీంద్రాణాం సూర్యా చంద్రమసోస్తథా తాన్ నమస్యామ్యహం సర్వాన్ పితరశ్చార్ణవేషుయే. మన్వాదులు, మునిశ్రేష్ఠులు, సూర్యచంద్రులు వీరి పితృదేవతలకు, సూర్యచంద్రుల పితృదేవతలు, మునిశ్రేష్ఠుల యొక్క పితృదేవతలు, మన్వాదుల యొక్క పితృదేవతలు, వీళ్ళందరికీ కూడా నేను నమస్కరించుచున్నాను. మరియు సముద్రమందున్న పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను. నక్షత్రాణం గ్రహాణాంచ వాయువగ్న్యోర్నభసస్తథా ద్యావా పృథివ్యోశ్చ తథా నమస్యామి. కృతాంజలి. నేను చేతులు జోడించి నక్షత్రాలకి, గ్రహాలకి, వాయువుకు, అగ్నికి, ఆకాశానికి, స్వర్గానికి, పృథివికి నమస్కరించుచున్నాను. ఇంకా సమస్త లోకములందు పూజలందుకొన్నవారు, వినాశము లేని సంపదలనిచ్చువారు అయినటువంటి దేవర్షులకు, గ్రహములకు నేను చేతులు జోడించి నమస్కరించుచున్నాను. ప్రజాపతికి, కశ్యపునికి, సోమునికి,
వరుణునికి, యోగేశ్వరునికి నేను చేతులు జోడించి నమస్కరించుచున్నాను. వాళ్ళందరికీ నమస్కరిస్తే పితృదేవతలకి సంతోషమేక. సమస్త లోకమందున్న సప్తవిధ పితృగణములు, యోగనేత్రము కలిగిన స్వయంభూ బ్రహ్మదేవునికి నేను నమస్కరించుచున్నాను. ఈ విశ్వమంతా కూడా అగ్ని మరియు సోముని చేత వ్యాపింపబడినది. అగ్ని రూపులైనటువంటి ఆ పితృదేవతలకు నేను నమస్కరించుచున్నాను. మార్కండేయవువాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, ఏవం స్తుతాస్తతస్తేన తేజసా మునిసత్తమా నిశ్చక్రముస్తేపి తతో భాసయంతో దిశో దశ. ఓ మునిశ్రేష్ఠుడా, తేజోవంతుడైనటువంటి ఆ రుచి ఈ విధముగా స్తుతించగా పితృదేవతలు సమస్త దిక్కులను ప్రకాశింపచేస్తూ రుచి వద్ద ప్రత్యక్షమైరి. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. నివేదితంచ యత్తేన పుష్పగంధానులేపనం తద్భూషితానధ సతాన్ దదృశే పురతస్థితాన్. పుష్పగంధాలని ప్రజాపతికి, పితృదేవతలకి ఆ రుచి నివేదించాడు. తన ముందు నిలిచినటువంటి పితృదేవతలను రుచి చూశాడు. ప్రణిపత్య పునర్భక్త్యా పునరేవ కృతాంజలి నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృథగాదృతః. ఎవరిని గూర్చి తాను తపస్సు చేశాడో, నమస్కరించాడో, స్తుతివాక్యాలు పలికాడో అటువంటి పితృదేవతలు ప్రత్యక్షమైరి. ఇంతకంటే గొప్ప దృష్టమే ఉంది? గతించిన తండ్రులందరూ ఎదురుగుండా వచ్చి కనిపించారు. మహా అయితే మనకి తాతో లేదా ముత్తాతో తెలిసేమో. అంతకు ముందు వాళ్ళని ఒకసారి చూస్తే బాగుండును అనుకుంటే చూడగలమా ఎప్పుడైనా? మా తాతకి ముత్తాత ఎలా ఉండేవాడో అనిపిస్తుంది నాకు. మన వల్ల అవుతుందా అది? ఆ కోరిక అయితే ఉంటుంది. తాతను చూసాం, కొంతమంది తాతకి తండ్రి కూడా చూస్తారేమో. తాతకి ముత్తాతని ఎప్పుడైనా కానీ ఉన్నారా లేదా? లేరంటావా? నేను చూడలేదు కాబట్టి లేరంటావా? వాళ్ళు లేకపోతే నువ్వెలా వచ్చావు? కాబట్టి ఇంతమంది పితృదేవతలు తన ముందు ప్రత్యక్షమయ్యారు అంటే ఆ రుచి చేసుకున్నటువంటి ఎంత అదృష్టం అది. కాబట్టి మనలందరినీ కూడా ఆ పైన ఉన్నటువంటి పితృదేవతలు చూస్తూనే ఉంటారు. వీడేం చేస్తున్నాడు, మన వంశానికి పేరు వచ్చేటువంటి మంచి పనులు చేస్తున్నాడా లేదా వంశానికి చెడ్డ పేరు వచ్చే పనులు ఏమైనా చేస్తున్నాడా? చెడ్డ పనులు వచ్చి చేస్తుంటే వాళ్ళు అక్కడ ఉండి దుఃఖిస్తూ ఉంటారు. మంచి పనులు చేస్తున్నాడు అనుకో, మంచి పనులు అంటే మంచి పనుల్లో భాగం ఇలా ప్రవచనం చెప్పుకోవడం, ప్రవచనం వినడం, అది కూడా మంచి పనుల్లో భాగమే. వాళ్ళు సంతోషించరా? ఏమో ఇక్కడ ఉండి చూస్తున్నారేమో పితృదేవతలు, మన పితృదేవతలు ప్రత్యక్షమయ్యారని చెప్తున్నాడు కదా, రుచికి ప్రత్యక్షమయ్యారు అని చెప్తున్నాడు కదా. నీకు ఇష్టమైనటువంటి వరాన్ని కోరుకోనాయనా అన్నారు. శిరస్సు వంచి పితృదేవతలతో రుచి ఏమంటున్నాడంటే, సాంప్రతం సర్గకర్తృత్వమాదిష్టం బ్రహ్మణా మమ సోహం పత్నీమభీప్సామి ధన్యాం దివ్యాం ప్రజావతీం. ఓ తండ్రులారా, నన్నిప్పుడు బ్రహ్మదేవుడు కొత్త సృష్టిని చేయవలసిందిగా ఆదేశించాడు. కొత్త సృష్టి ఎలా చేస్తాడు? భార్యను పొందితే కదా. సంతానాన్ని కలిగింపచేయాలంటే భార్య కావాలిగా. కొత్త సృష్టిని చేయమని ఆదేశించాడు. కాబట్టి నేను ధన్యురాలు, దివ్యురాలు, ప్రసవయోగ్యురాలు అయిన భార్యను పొందాలని తలచుచున్నాను. పితరవూచు అద్యేవ సద్య పత్నీతే భవత్వతి మనోరమా తస్యాంచ పుత్రో భవిత భవతో మనురుత్తమ. నీకిప్పుడే మిక్కిలి అందమైన భార్య లభించుగాక. ఆమెయందు నీకు భవిష్యత్ కాలంలో ఉత్తమమైన మనువు కాగల పుత్రుడు జన్మిస్తాడు. కొత్త మన్వంతరం అన్నమాట. ఇదే రౌచ్య మన్వంతరం. నిన్న మీకు చెప్పాను నేను, 13వ మన్వంతరం రౌచ్య. మొత్తం 14 మన్వంతరాలు. ఈ 14 ఇప్పుడు వైవస్వత మన్వంతరం నడుస్తోంది. దీని తర్వాత మన్వంతరాల్లో సూర్య సావర్ణిక మన్వంతరం నుంచి అది 8వది. చివరి 14వ మన్వంతరం భౌత్య మన్వంతరం, 13వది రౌచ్య మన్వంతరం.
ఈ రౌచ్యుడు రుచికి పుట్టినటువంటి కొడుకు కాబట్టి ఈయనకి రౌచ్యుడు అని పేరు వచ్చింది. ఈయన కొత్త మనువు అవుతాడు. ఎంత గొప్పవాడు! రుచి ఎంత అదృష్టవంతుడు! ఓ రుచి, మన్వంతరాధిపో ధీమాన్ త్వన్నాంనైవోపలక్షితః రుచే రౌచ్య ఇతి ఖ్యాతిం యో యాస్యతి జగత్రయే. ఓ రుచి, జగత్రయే ముల్లోకాల్లో కూడా నీ పేరుతోనే ప్రసిద్ధి కాగలడు. రౌచ్య మన్వంతరము అనే ప్రసిద్ధి కాగలదు. చాలా మన్వంతరాలకి సావర్ణిక మన్వంతరం అని ఎక్కువ ఉన్నాయి. ఇది రౌచ్య మన్వంతరం. ఇది అంటే అక్కడ కూడా ఉంది దక్ష సావర్ణ మన్వంతరం, బ్రహ్మ సావర్ణిక మన్వంతరం, ధర్మ సావర్ణిక మన్వంతరం, రుద్ర సావర్ణిక మన్వంతరం. ఇలాగా దీనికి మాత్రం ఒకటే పేరు, రౌచ్య మన్వంతరము అని పేరు. నీ పేరుతోనే ప్రసిద్ధి కాగలదు. తస్యాపి బహవః పుత్రా మహాబల పరాక్రమాః భవిష్యంతి మహాత్మానః పృథివీ పరిపాలకాః. ఆ రౌచ్యునికి కూడా గొప్ప బలపరాక్రమములు కలిగిన వారు, మహాత్ములు, పృథివీ పరిపాలకులు అయినటువంటి చాలామంది పుత్రులు పుట్టగలరు. నీకు పుత్రుడే కాదు, పౌత్రులు, మనుమలు, మునిమనుమలు ఎంతోమంది నీకు జన్మిస్తారు. యస్మిన్ ఒక్కసారి మాకు సుఖాన్ని యత్రైతత్ పఠ్యతే శ్రాద్ధే స్తోత్రమస్మత్ సుఖావహం. ఓ రుచి, మాకు సుఖాన్ని కలిగించేటువంటి ఈ స్తోత్రం మొత్తం ఈ అధ్యాయం ఏ శ్రాద్ధ కార్యమందైతే పఠింపబడుతుందో అచ్చట మాకు 12 సంవత్సరముల వరకు తృప్తి కలుగును. హేమంత ఋతువునందు పఠిస్తే 12 సంవత్సరాలు, శిశిర ఋతువునందు పఠిస్తే 24 సంవత్సరాలు, వసంత ఋతువునందు పఠిస్తే 16 సంవత్సరాలు, గ్రీష్మ ఋతువునందు పఠిస్తే 16 సంవత్సరాలు వరకు మాకు సంతృప్తి కలుగును. ఈ పితృస్తవం, ఈ స్తోత్రం అంత గొప్పది. మార్కండేయ పురాణంలో అన్ని పురాణాలు గొప్పవే. మార్కండేయ పురాణం యొక్క మరింత వైశిష్ట్యము అంటే సప్తశతి, దుర్గా సప్తశతి ఉన్నది ఇందులో. ఎంత గొప్ప పురాణం అండి ఇది. అయ్యా, వర్ష ఋతువునందు ఈ శ్రాద్ధ కార్యం నిర్వహించుటలో కొంత వైకల్యము సంభవించిన వర్షాకాలం ఎలాగూ ఈ స్తోత్రం ద్వారా శ్రాద్ధాన్ని నిర్వహిస్తే క్షయము లేని తృప్తి మాకు కలుగును. శరదృతువునందు శ్రాద్ధకాలంలో ఈ స్తోత్రాన్ని పఠిస్తే 15 సంవత్సరాల పాటు మాకు తృప్తి కలుగును. అంటే ఆయా ఋతువుల్లో మనం చేసుకునేటువంటి ఆబ్దికాలు అది పితృదేవతలకు ఇంత సంతృప్తిని ఇచ్చును. యస్మిన్ గృహే చ లిఖితం ఏతత్ తిష్టతి నిత్యదా సన్నిధానం కృతే శ్రాద్ధే తత్రాస్మాకం భవిష్యతి. ఏ ఇంటి యందైతే వ్రాయబడిన ఈ స్తోత్రపాఠం ఎల్లప్పుడూ ఉంటుందో, నిన్న మీకు చెప్పాను, గ్రంథం ఉన్నా కూడా ఆ ఇంట్లో ఆ ఇంటికి అంత మహత్వము అని. ఆ ఇంట శ్రాద్ధకాలమందు మా సాన్నిధ్యము ఉండగలదు. అంటే ఈ స్తోత్రపాఠము, ఈ గ్రంథము ఉన్నటువంటి ఇంటికి అన్ని శుభములు కలుగును. తస్మాదేతత్వయా శ్రాద్ధే విప్రాణాం భుంజతః పురః శ్రవణీయం మహాభాగా అస్మాకం పుష్టిహేతుకం ఇత్యుక్త్వా పితరస్తస్య స్వర్గతా స్వహ గతాః మునిసత్తమాని. స్వహ స్వర్గానికి, గతాః అంటే వెళ్ళిరి. ఓ మహాభాగా, శ్రాద్ధ కార్యంలో భోక్తలు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ ముందు నిలిచి మాకు పుష్టిని కలిగించే ఈ స్తోత్రమును చదువవలెను. ఓ మునిశ్రేష్ఠుడా, ఈ విధముగా పితృదేవతలు సంతోషించెదరు అని చెప్పి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరగాలి? వివాహం కావాలి. నీకు వెంటనే అందమైనటువంటి భార్య దొరుకుతుంది అని చెప్పి పితృదేవతలు చెప్పారు. చూద్దాం మరి ఏమైందో. మార్కండేయ ఉవాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, తతస్తస్మాన్ నదీ మధ్యాత్ సముత్తస్థౌ మనోరమా ప్రమ్లోచానామ తన్వంగి తత్సమీపే వరాప్సరాః. మనస్సునికి ఆహ్లాదాన్ని కలిగించే
అందమైన అవయములు కలిగి ప్రమ్లోచ అనే పేరు కలిగినటువంటి ఒక శ్రేష్ఠురాలైన అప్సరస నదీ మధ్య భాగం నుండి బయటికి వచ్చింది. అంత దివ్యమైన స్త్రీ కలగాలి, వివాహం కలగాలి కదా, మరి మనువు పుట్టాలి కదా, మన్వంతరాన్ని సృష్టిని చేసే ఒక మనువు పుట్టాలి కదా, మరి ఎంత గొప్ప స్త్రీ అయి ఉండాలి, ఎంత యోగ్యురాలు అయి ఉండాలి. అందుకే మనకు పుట్టే సంతానం కూడా మనం చేసుకునేటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అది సా చోవాచ మహాత్మానం రుచిం సుమధురాక్షరం ప్రశ్రయావనతా శుభ్రూ ప్రమ్లోచా వై వరాప్సరాః. ఆ రుచి మహర్షితో ఆ శ్రేష్ఠురాలైనటువంటి అప్సరస వినయంతో వంగి ఈ విధంగా చెప్పింది. అతీవ రూపిణీ కన్యా మత్సుత తపతాంవరా జాతా వరుణపుత్రేణ పుష్కరేణ మహాత్మనా తాం గృహాణ మయా దత్తాం భార్యార్థే వరవర్ణినీం మరుర్మహామతిస్తస్యాం సముత్పత్స్యతి తే సుతః. ఓ తాపస శ్రేష్ఠుడా, వరుణపుత్రుడైనటువంటి పుష్కరుని ద్వారా ఆమె అంటోందనమాట, ఆ ప్రమలోచ అంటోంది, పుష్కరుని ద్వారా నాకు మిక్కిలి అందమైన కుమార్తె జన్మించినది. ఆమె పేరు మాలిని, తర్వాత శ్లోకంలో వస్తుంది. అంటే ప్రమలోచకు పుష్కరునికి, పుష్కరుడెవడు వరుణదేవుని యొక్క కొడుకు, ఈమె దివ్యమైన అప్సరస. మాకిరువరకు అందమైన కుమార్తె జన్మించింది, శ్రేష్ఠురాలైన ఆ కన్యను నీకు భార్యగా ఇచ్చుచున్నాను, గ్రహించము. ఆమె యందు నీకు గొప్ప బుద్ధిమంతుడైన కుమారుడు జన్మించగలడు. మార్కండేయ ఉవాచ, మార్కండేయుడు చెప్తున్నాడు, తదేతి తేన సాప్యుక్త తస్మాత్తోయాద్ వపుష్మతీం ఉజ్జహార తతః కన్యాం మాలినీం నామ నామతః. రుచి మహర్షి అట్లే అగుగాక అన్నాడు ఆయన. తథాస్తు అన్నాడు. అంతవరకు పెళ్లి కూతురు బయటికి రాదు, ఈయన తథాస్తు అనాలి కదా. నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. పెళ్లి చేస్తాను అనగానే వచ్చేస్తున్నాము బయటికి పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు గారు ఒప్పుకోవాలి కదా. తథా అన్నాడు. అట్లే అగుగాక అనగాని ఆ అప్సరస ఏం చేసింది తెలిసిన, ప్రమలోచ తల్లి అందమైన అవయవాలు కలిగిన మాలిని అనే పేరు కలిగిన కన్యను బయటకు తీసాను. అంతవరకు నీళ్లలో మునిగి ఉందన్నమాట పెళ్లి కూతురు. ఈయన తథా అనగానే పెళ్లి కూతుర్ని కాస్త బయటికి తీసాడు ఆయన. నద్యాశ్చ పులినే తస్మిన్ సరుచిర్ముని సత్తమః జగ్రాహ పాణిం విధివతు సమానాయ మహామునీన్. మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ రుచి నది ఒడ్డున గొప్ప మహామునులను రప్పించి, బంధువులందరూ రప్పించాలి కదా, ఈయన బంధువులు ఎవరు, మహామునులే బంధువులు. మరి బంధు సమక్షంలో కదా పెళ్లి కావాలి. మహామునులను రప్పించి వారి సమక్షంలో శాస్త్రోక్త ప్రకారము మాలినిని వివాహమాడెను. తస్యాం తస్య సుతో జజ్ఞే మహావీర్యో మహామతి రౌత్యోభవత్ పితుర్నామ్నా ఖ్యాతోత్ర వసుధా తలే. ఆ మాలిని యందు రుచి మహర్షికి గొప్ప పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు అయిన కుమారుడు జన్మించెను. ఆ పుత్రుడు తన తండ్రి పేరును అనుసరించి రౌత్యుడు అనే పేరుతో ఈ భూమండలమందు ప్రసిద్ధిని పొందెను. తస్య మన్వంతరే దేవాస్తథా సప్తర్షయశ్చ ఏ తనయాః నృపాశ్చైవ తే సమ్యక్ కథితాస్తవా. ఆ రౌత్యుని మన్వంతరంలో దేవతలు ఎవరు, సప్తర్షులు ఎవరు, ఒక్కొక్క మన్వంతరంలో ఈ పేర్లు కలిగిన సప్తర్షులు ఉంటారు. సప్తర్షులు అంటే 7 ఋషులు అని అర్థం. ఈ మన్వంతరంలో అతని కుమారులు ఎవరు, రాజులు ఎవరు, ప్రతి మన్వంతరంలో ప్రజలు, రాజులు, ఋషులు, సప్తర్షులు, దేవతలు ఎవరెవరు ఉంటారు అనేది ఇది కూడా ఈ పురాణంలో చెప్పబడింది. 14 మన్వంతరాల్లో కూడా. ధర్మవృద్ధిస్తథారోగ్యం ధనధాన్య సుతోద్భవః నృణాం భవత్య సందిగ్ధం అస్మిన్ మన్వంతరే శ్రుతే. ఈ రౌత్య మన్వంతరంలో జరిగినటువంటి విషయాలని ఎవరైతే వింటారో, ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు, ఈ రౌత్య మన్వంతరంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ధర్మవృద్ధి,
ఆరోగ్యం, ధనధాన్యాభివృద్ధి, సత్పుత్రులు కలుగుతారు. ఇందులో సంశయము ఎంత మాత్రమూ లేదు. గొప్ప రౌచ్య మన్వంతరం. పితృస్తవం తథా శ్రుత్వా పితॄణాంచ తథా గణాన్ సర్వాన్ కామానవాప్నోతి తత్ప్రసాదాన్ మహాముని. ఓ మహాముని, పితృదేవతలు మరియు పితృగణాల యొక్క స్తోత్రాన్ని విన్న పురుషుడు, మనం చెప్పుకున్నటువంటి స్తోత్రాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు ఆ పితృదేవతల అనుగ్రహము వలన సమస్త విధములైన కోరికలను పొందును. వాళ్ళంతా పొందుతారు. మనం కూడా ఒకసారి ఆ పితృదేవతలను ఒకసారి స్మరించుకుని, తాత ముత్తాతలను ఒకసారి స్మరించుకుని, ఓ తండ్రులారా, నేను చేసినటువంటి అపరాధాలు ఏమైనా ఉంటే మీరు క్షమించి వంశాభివృద్ధికి, ఇంకా నేను వంశానికి మంచి పేరు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేసే సామర్థ్యాన్ని, ఆ శక్తిని మీరే ప్రసాదించాలి అని చెప్పి మనం వేడుకోవాలి. పితృదేవతలు తప్ప మనల్ని తరింపజేసేవారు, మనల్ని రక్షించేవారు ఎవరూ లేరు. పితృదేవతలని నువ్వు నిరాకరిస్తే ఏ దేవత కూడా నిన్ను చూసి భయపడి పారిపోతారు. వాళ్ళు దగ్గరికి రారు కదా. అమ్మ బాబాయ్ వీడి దగ్గరికి వస్తే, నేను ఎప్పుడో చెప్పాను కదా, చేతిలో ఖడ్గం పట్టుకుని, ఇంత పట్టుకుని, వాడు ఆయుధాలు పట్టుకుని, కర్రలు పట్టుకుని వాడు నిలబడ్డాడు అనుకోండి, వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఈ ఖడ్గాలు ఆయుధాలు లాంటివే పాపాలు కూడా. అవేం తక్కువేం కాదు. ఖడ్గం మనిషిని చంపేస్తుంది, అది ఎదుర్కొన్నాను మనిషినే చంపేస్తుంది. పాపం అలా కాదు, జన్మజన్మల్లోనూ వాటికి దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. జన్మజన్మలకి పెరిగిపోతాయి కదా కర్మలు, పాపకర్మలు పెరిగిపోతాయి కదా. దీని తర్వాత భౌత్య మన్వంతరము అని చెప్పి తర్వాత 14వ మన్వంతరం, అది భూతి అనేటువంటి ఆంగిరస శిష్యుడు, భూతి అనేవాడు, ఆయనకి భౌత్యుడు అనేటువంటి మనువు పుట్టాడు. అది 14వ మనువు, అదే 14వ మన్వంతరం. ఏతత్ పురాణ మాహాత్మ్య శ్రవణ పఠన ఫలం. చివరి అధ్యాయం, 134వ అధ్యాయం. ఇది చివరి అధ్యాయం ఈ పురాణానికి. ఏతత్ పురాణ మాహాత్మ్య, ఈ పురాణం యొక్క గొప్పతనం, శ్రవణం పఠనం. పఠనం నాది, శ్రవణం మీది. దీని యొక్క ఫలం. పక్షిణవూచు, ఇంతవరకు పక్షులు కదా చెప్తున్నాయి జైమిని మహర్షికి. ఏవముక్త్వా జైమినేయం మార్కండేయో మహాముని విసృజ్య క్రౌష్టికి మునిం చక్రే మాధ్యాహ్నికీం క్రియాం. ఓ జైమిని మహర్షి, మార్కండేయ మహాముని విధంగా పలికి క్రౌష్టిక మునికి పోవడానికి అనుజ్ఞనిచ్చి తన మాధ్యాహ్నిక క్రియను చేసుకొనెను. మధ్యాహ్నం చేయాల్సింది, మాధ్యాహ్నికం ఉంటుంది కదా, సంధ్యాత్రయం. ప్రాతకాలంలో చేయాల్సింది, మధ్యాహ్నం చేయాల్సింది, సాయంకాలం చేసింది. త్రిసంధ్య, 3 సంధ్యలని ప్రతి మానవుడు కూడా ఆచరించాల్సిందే. దాన్ని సంధ్యావందనము అంటాం మనం. మధ్యాహ్నం ఎక్కడ చేస్తామండి? ఇప్పుడు అందరు పొద్దున్నంటే పోనీ ఏదో చేసాం, పోనీ సాయంకాలం పోనీ ఆఫీస్ నుంచి రాగానే పోనీ ఏదో కాసేపు సంధ్యావందనం చేసాం. మధ్యాహ్నం ఎక్కడ చేయాలండి ఆఫీసులోని? ఆ గురువుగారు ఒక మాట చెప్పారు, పొద్దున సంధ్యావందనంతో పాటే మధ్యాహ్నం సంధ్యావందనం కూడా చేసేవయ్యా అని. అసలు చేయని దానికంటే లాభమేగా. అంత అలా అని చెప్పి నువ్వు ఎక్కొట్టడం మాత్రం చెయ్యకే. సంధ్యావందనం పొద్దున సంధ్యావందనంతోనే కాస్త సంధ్యావందనం చేసుకోవయ్యా అని మా గురువుగారు చెప్పిన మాట ఒకసారి. అస్మాభిశ్చ శ్రుతం తస్మాద్ యత్తే ప్రోక్తం మహాముని అనాధిసిద్ధమే తద్ధి పురా ప్రోక్తం స్వయంభువా మార్కండేయాయ మునయే యత్తేస్మాభిరుదాహృతం. ఇప్పుడు మేము చెప్పిన ఈ వృత్తాంతమంతా బ్రహ్మదేవుడు మార్కండేయ మహామునికి చెప్పాను. బ్రహ్మదేవుడు మార్కండేయ మహాముని చెప్తే మార్కండేయుడు
మనకు అందించినటువంటి పురాణం ఇది. మార్కండేయుడు చెప్పిన పురాణం కాబట్టి దీనికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణము అనాది సిద్ధమైనది. పుణ్యం పవిత్రమాయుష్యం ధర్మ కామార్థ సిద్ధిదం పఠతాం శృణ్వతాం సద్యః సర్వ పాప ప్రమోచనం. ఈ పురాణము పుణ్యము, పవిత్రము, ఆయుర్వర్ధకము, ధర్మార్థ కామ మోక్షాలని కలిగింపచేసేది. ఈ పురాణము చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పాపాలన్నీ పోయి శుభములు కలుగును. ఒక శ్లోకం పోని రాసి పెట్టుకుని ఒక శ్లోకమైనా చదువుకోవచ్చుగా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అనుకోవచ్చుగా. నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులు యందు తల్లిగా ఉన్నది, ఇంకంతకంటే కావాల్సిందే ఉంది మనకి. తల్లిగా ఉన్నటువంటి జగజ్జనని ఆమెకు నమస్కారం అని ఒకసారి అనుకోవచ్చు కదా. ఆదావేవ కృతాయే చ ప్రశ్నాశ్చత్వార ఏవ హి. నీవు జైమిని మహర్షితో చెప్తున్నాయి ధర్మపక్షులు, నీవు మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు అడిగావు. వాడి సందేహాలన్నింటినీ కూడా మేము నీకు తీర్చడమే కాకుండా మార్కండేయుడు క్రౌష్టికి మహామునికి చెప్పినటువంటి విషయాలు, ఆ సందర్భంగానే వచ్చినటువంటి సప్తసతి దేవి మహాత్మ్యం, ఇవన్నీ నీకు మేము చెప్పితిమి. ఈ మార్కండేయ పురాణాన్ని విన్నంతతోనే 100 కోట్ల కల్పముల నుండి చేసుకున్న పాపాలు, బ్రహ్మహత్య మొదలగు పాపాలు, వేరే అమంగళాలు అన్నీ గాలిచేత గడ్డిపరక ఎగురకొట్టబడినట్లుగా తొలగిపోవును. నమ్ముదాం. ఇప్పుడు అన్నిటికీ సందేహం అయితే ఎలాగని చెప్పండి. దేవుణ్ణి ప్రార్థించు, దేవుణ్ణి కష్టాలు తీరుస్తాడు అని చెప్పాడు. కొంచెమైనా నమ్మకం ఉండాలిగా. అంటే నీకు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? ఆ దేవుణ్ణి తీసుకొచ్చి నీ ముందు సాక్షాత్కరింప చేయాలి. అంతేగా నీకు కావాల్సింది, అంతే కదా. నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? ఆయన తీసుకొచ్చి, యోగ్యత ఏది? ఆయన చూసే యోగ్యతైనా ఉండాలి కదా. సూర్యుడిని చూడు ఒక్కసారి, ఎంతసేపు చూస్తావు? సూర్యుడిని చూడగలమా? ఎన్ని సెకండ్లు చూడగలం మనం సూర్యుడి వైపు? తేజఃపుంజం. ఆ తేజఃపుంజాన్ని చూసే యోగ్యత, అర్హత కూడా రావాలి కదా. ఆ యోగ్యతను సంపాదించుకుంటే దేవుడు నిజంగా ప్రత్యక్షం అవుతాడు. అమ్మ నువ్వు ప్రత్యక్షం అంటే అమ్మని చూసే ఆ తట్టుకునే శక్తి కూడా మనకి కావాలి కదా. కాబట్టి నాకు ముందే దేవుడు ప్రత్యక్షమైపోతే బాగుండును, ఆయన కనిపించేయాలి నాకు అనుకుంటే నీకు యోగ్యత కావాలిగా. యోగ్యత లేకుండా ఎలాగూ? కాబట్టి పుష్కరే దానజం. అందుకని ఎందుకంటున్నానంటే కొంత విశ్వాసం అనేది కావాలి మనిషికి. విశ్వాసము, నమ్మకము అనేది కావాలి. విశ్వాసము, నమ్మకము, వీటి వల్ల నమ్మినందువల్ల నీకేమైనా నష్టమా? ఓ భగవంతుడా నీకు నమస్కారం అని చెప్పినందువల్ల ఏమైనా నష్టమా? ఆ భగవంతుడు లేదు, ఏం లేదు, ఇదంతా ఒట్టి మాటలండి, పుక్కిడి పురాణాలండి, ఇవన్నీ ఒట్టిదండి అని చెప్పి ఎంతోమంది ప్రబుద్ధులు ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఎక్కువ నమస్కారాలు చేసేయాలి. దేవుడికి ఒక నమస్కారం చేస్తే చాలు. వాళ్ళకి మాత్రం ఎక్కువ తిట్టకూడదు, వాళ్ళని ఎప్పుడూ తిట్టకూడదు. మనం ఎక్కువ నమస్కారాలు, మీ అంత గొప్పవాడు లేడు అని ఎక్కువ నమస్కారాలు చేసి వచ్చేయాలి. అనవసరమైన వాదనలు పెట్టుకోకూడదు. ఎవరి సిద్ధాంతం వాడిది. ఒక వ్యక్తిని విమర్శించాలి అంటే యోగ్యత కావాలిగా, అర్హత కావాలిగా, నీకు తెలియాలి కదా. ఆ వ్యక్తి గురించి నీకు తెలియాలి కదా. తెలియకుండా ఎలా విమర్శిస్తాం? దేవుడు అంటే నీకేమైనా తెలుసా? దైవతత్వం అంటే ఏమిటో మనకు తెలుసా? మనం ఏమైనా గ్రంథాలు చదువుకున్నామా? నీకు కంటికి కనిపించేది మాత్రమే చూసి నువ్వు విమర్శిస్తున్నావు.
కంటికి కనిపించని ఎన్నో ఉన్నాయి. పితృదేవతలు పైనుంచి అందరూ పైనుంచి చూస్తున్నారు, వాళ్ళు కనిపించరు మనకి. కాబట్టి విశ్వాసం అనేది కావాలి. పుష్కరే దానజం పుణ్యం శ్రవణాదస్య జాయతే సర్వ వేదాధిక ఫలం సమాత్యాచాధిగచ్చతి. పుష్కర క్షేత్రంలో దానము చేసినంత ఫలము ఈ పురాణమును విన్నంత మాత్రమునే కలుగును. పుష్కరాల్లో వెళ్ళి దానం చేసుకుంటాం, పురాణం చదివినందువల్ల కూడా అటువంటి ఫలము కలుగును. దీనిని సంపూర్ణంగా కానీ విన్నట్లయితే సమస్త వేదపారాయణం వల్ల ఎంత ఫలమో అంత ఫలమే కాకుండా అంతకంటే కూడా ఎక్కువ ఫలము సిద్ధించును. యశ్రావయేత్ పూజయేత్ తం యథాదేవం పితామహం గంధ పుష్పైస్తథా వస్త్రైర్బ్రాహ్మణానాం చ తర్పణైః యథాశక్త్యా చ దాతవ్యం నృపైర్గ్రామాదివాహనం ఏతత్ పురాణమఖిలం వేదార్థైరుపబృంహితం ధర్మశాస్త్రైకనిలయం శ్రుత్వా సర్వార్థమాప్నుయాత్. మనకి పెద్దవాళ్ళు పురాణాలు వినిపించారు. నా వంటి చిన్నవాడిని పక్కన పెట్టండి, పెద్దవాళ్ళు మహామహులు, జ్ఞాన సంపన్నులు, జ్ఞానమూర్తులు మనకి పురాణాలని అందించారు. మనకి వాళ్లను బ్రహ్మదేవునితో సమానముగా చూడవలెను. వ్యాసుడు ఎంత గొప్పవాడండి. వేదాలు చదువుకోలేని మనబోటి వారికి వేదపారాయణం కంటే ఇంకా ఫలాన్నిచ్చే ఈ పురాణాలని మనకు అందించాడే. ఈ మార్కండేయ మహాపురాణము ఏతత్ పురాణమఖిలం వేదార్థైరుపబృంహితం, వేదార్థములతో కూడుకొని ఉన్నది. జాగ్రత్తగా కాస్త సంస్కృతం, వేదాంత శాస్త్రం ఇదేమైనా కాస్త చదివితే ఉపనిషత్తులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈ పురాణంలో కనిపిస్తాయి. ఉపనిషత్తులు కూడా చదవక్కర్లా, వేదాంత శాస్త్రం కూడా అంతా చదివేయక్కర్లేదు. శక్తి ఉంటే ఆ అవకాశం దొరికితే చదవచ్చు. కానీ ఆ వేదాంత శాస్త్రం చదివితే ఎంత పరిజ్ఞానం కలుగుతుందో ఈ పురాణంలోని ఈ కథలను, ఈ ఘట్టాలని చదివినందువల్ల కూడా అంత శక్తి సిద్ధిస్తుంది. శ్రుత్వా పురాణమఖిలం వ్యాసం సంపూజయేద్బుధః ధర్మార్థకామమోక్షాణం యథోక్త ఫలహేతవే. ధర్మార్థకామ మోక్షములని చతుర్విధ పురుషార్థములు, వాటి యొక్క సంపూర్ణ ఫలము పొందడానికి పండితుడు ఈ పురాణాన్ని విని వ్యాస పూజ చేయవలెను. ఆ వ్యాస భగవానుడికి మనమందరం నమస్కారం చెయ్యాలి. అపూజ్య పాఠకర్తారం శ్లోకమేకం శృణోతి యః నాసౌ పుణ్యమవాప్నోతి శాస్త్రచోరః స్మృతో హి సః. పురాణం చెప్పేవాళ్ళని, పురాణ పండితులను మనం నిర్లక్ష్యం చేసి వారిని చులకన భావంతో చూసినట్లయితే వాళ్లకు శ్రవణ ఫలము చెందదు. మహామహులు ఎంతమందో పండితులు, పెద్ద పెద్ద పండితులు, మనం ఎన్నో పురాణాలు చదివాం కాదు. పైగా అటువంటి నిందించేటటువంటి వ్యక్తి దొంగ, శాస్త్రచోరుడు అని చెప్పబడుచున్నాడు. తస్య దేవా ప్రీణంతి పితరో నైవ పుత్రకాన్ దత్తం శ్రాద్ధం తదేచ్ఛంతి తీర్థ స్నాన ఫలం నచ. ఆ విధంగా పురాణాలు చెప్పే, పురాణాలు చదివే పురాణ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల దేవతలు సంతోషించరు. పితృదేవతలు అటువంటి పుత్రుల వల్ల తృప్తిని పొందరు. ఇంతెందుకు, వాళ్ళు చేసే శ్రాద్ధమును ఇష్టపడరు.
తీర్థాలలో వాళ్ళు ఎన్ని స్నానాలు చేసినా ఫలమును పొందరు. అంటే పండితులని మనం గౌరవించాలి. వీటికన్నిటికీ ప్రాథమిక సూత్రం తల్లిదండ్రులని పూజించాలి, తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులని గౌరవించిన తరువాత ఏ తీర్థాల స్నానమైనా, ఏ పుణ్యకార్యాలైనా, ఏ దాన కార్యాలైనా, ఏమైనా ప్రాథమికంగా తన తల్లిదండ్రులను గౌరవించడం. పూజించడం అంటే పుష్పాలతో పూజించక్కర్లేదు. మనస్సులో వాళ్ళ పట్ల భక్తిభావాన్ని, గౌరవభావాన్ని కలిగి ఉండి వాళ్ళ పట్ల విరుద్ధమైనటువంటి భావాలు లేకుండా ఉండడమే, అదే దాని అర్థం. పఠ్యమానే త్వవజ్ఞాతే సాధుభిశాస్త్ర ఉత్తమే మూకో భవతి జన్మాని సప్త మూర్ఖ ప్రజాయతే. ఎవరైతే సత్పురుషులు ఈ శాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉండగా హేళన చేస్తారో అట్టివారు మూగవారిగాను జ్ఞానము లేనివారుగాను 7 జన్మల వరకు పుట్టెదరు. పురాణంలో చెప్పినటువంటి విషయాలని నమ్మాలి. నీకు నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? నీకు దేవుడున్నాడు అంటే చెప్పంటే ఏం చేయాలి? అమ్మ ఉన్నది, జగజ్జనని ఉన్నది అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇవాళ వచ్చి ఆ పూర్ణాహుతి కార్యక్రమం చూస్తే తెలుసు నీకు. సాక్షాత్తు అమ్మ తప్ప ఎవరూ కనిపించరు. అమ్మని ధ్యానం చేస్తే ఆ పూర్ణాహుతిలో అమ్మ తప్ప మరొక వ్యక్తే కనిపించరు. వారు లేకుండా ఉన్నప్పుడు చెప్దాం అనుకున్నా, మరి ఎంత ధన్యులు ఈ దంపతులు, ఈ ధర్మాధికారి దంపతులు ఎంత ధన్యులు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనే బాధ్యతని జగద్గురువులు వాళ్ళకు అప్పచెప్పారు. వాళ్ళెంత పుణ్యాత్ములు. మనకందరికీ పుణ్యాన్ని కలిగించడంలో సమిధలుగా మారినటువంటి వాళ్ళకి ఇంకెంత పుణ్యము. అంటే జీవితంలో ఏ సంఘటనైనా కూడా ప్రేరణ ఒక శక్తి ఒకటి ఉన్నది అని నమ్మాలి మనం. శక్తి ఒకటి ఉన్నది. మీరు ఏ పని చేయండి, శక్తి ఒకటి ఉన్నది. ఏదో నువ్వు సొంతంగా నీ స్వీయ బుద్ధితో నువ్వు చేసేవు అనుకుంటే దానికంటే మూర్ఖత్వము ఇంకొకటి లేదు. ప్రతిదానికి ఒక శక్తి అనేది ఒకటి ఉంటుంది. అది మనం చేస్తే చేద్దాం అనుకుంటే రాదు. చాలామంది పని చేస్తే బాగుండును, ఎవడైనా ఒక మంచి పని చేశాడు అనుకోండి, మంచి పేరు వచ్చేసింది అనుకోండి, నేను చేసేస్తే బాగుండేది ఈ పని అనుకుంటాడు. అప్పుడు అది కాదు. నీ దగ్గర కోట్ల కొలది ఆస్తులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ ఆ పుణ్యం అనేది ఒకటి ఉంటుంది కదా, మనం చేసుకున్నటువంటి పుణ్యం అదే నడిపిస్తుంది. 11 రోజుల పాటు ఇక్కడ పురాణం చదవడం, ఒకసారి గ్రంథం చూసుకోవడం, మరి ఇంత అంటే జీవితంలో 11 రోజులు గడిచిపోవడం పెద్ద కష్టమేం కాదు. ఇట్టే గడిచిపోతాయి. చెడ్డ పనులు చేయొచ్చు, ఇంకో పనులు చేయొచ్చు. చాలాసార్లు చెప్పాను, చెడ్డ పనులు చేయడానికే మనస్సు ఇష్టపడుతుంది. మనస్సు ఎక్కువ ఇష్టపడుతుంది ఏంటంటే, ఎందుకంటే మంచి పనులు చేయాలంటే కొంచెం కష్టం. ఒక వ్యక్తిని గౌరవించాలి, వాడి మనస్సుకు ఆనందాన్ని కలిగింప చేయాలి అంటే కొంచెం కష్టం. దుఃఖాన్ని కలిగించాలంటే ఏముందండి, ఒక లంపకాయ వేస్తే అయిపోయా. చిన్న పని అది, పెద్ద కష్టమేం కాదు. దుఃఖాన్ని కలిగించడం, క్లేశాన్ని కలిగించడం కష్టమేం కాదు. పుణ్యం చేయడమే కష్టం. కాబట్టి శ్రుత్వా తత్పూజయేద్యస్తు పురాణం సత్తమం పునః సర్వపాప వినిర్ముక్త పునాత్యేవ నిజం కులం. కాబట్టి ఎవరైతే మార్కండేయ పురాణాన్ని చదివి ఎవరైతే పూజిస్తారో వాళ్ళు పాపాల నుండి వాళ్ళు వినిర్ముక్తులు కావడం కాదు, తమ వంశమునంతను పవిత్రము చేసెదరు. మనం విని దీనిని నమ్మి దీనిలో ఉన్నటువంటి కొన్ని విషయాలైనా ఎందుకు చెప్పారు, పితృస్తవము, పితృదేవతలు, ఇవన్నీ ఎందుకు చెప్పారు? సరే వాళ్ళని స్మరించుకోవాలి మనం.
ఒకసారైనా స్మరించుకోవాలి. కాబట్టి తమ వంశమునందను పవిత్రము చేసెదరు. అట్టివాళ్ళు తాము స్వయముగా పవిత్రులై నిస్సందేహముగా శాశ్వతమైన విష్ణులోకమును పొందెదరు. ఇక మానవ జన్మను పొందకుండా శాశ్వత బ్రహ్మలోకమును పొందెదరు. పూతో యాతిన సందేహో విష్ణులోకం సనాతనం చ్యుతస్తతః పునర్నైవ. అక్కడి నుంచి చ్యుతుడు కాదు, జారి కింద పడ్డు. మెట్లన్నీ ఎక్కేసి పైకి వెళ్ళిపోయాడు. కొంతమంది జారి కింద పడతారేమో అని భయం, వాళ్ళు మాత్రం జారి కింద పడరు. నైవ సభవిష్యతి మానవ. మళ్ళీ మానవ జన్మను ఎత్తడు. అంటే బ్రహ్మప్రాప్తి, జీవ బ్రహ్మైక్య భావము కలుగుతుంది. అదే అద్వైత సిద్ధాంతం. పురాణ శ్రవణాదేవ పరమయోగమవాప్నుయాత్ నాస్తికాయ నదాతవ్యం వృషలే వేద నిందకే. నాస్తికులకి, వేదాలని నిందించే వాళ్ళకి, గురువులను బ్రాహ్మణులను నిందించే వాళ్ళకి, వ్రతభంగం చేసేటువంటి వాళ్ళకి, తల్లిదండ్రులను నిందించే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పానో ఈ మాట చూడండి. మాతాపిత్రోర్నిందకాయ. నేను చెప్తున్న మాట కాదు ఇది. తల్లిదండ్రులను నిందించే వాళ్ళకి, అంత్యదశలో కూడా, వాడు చనిపోయే సమయంలో కూడా ఈ పురాణమును ఇవ్వరాదు. ఇటువంటి వ్యక్తులకు ఈ పురాణమును ఇచ్చి మనము పాపము చేయరాదు. ఆ నాస్తికుల్ని, ఆ వేద నిందకుల్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు. వాళ్లకు పురాణము చెప్పరాదు. దురాశతో కానీ, మోహంతో కానీ, భయంతో కానీ ఏ మానవుడైనా చదివి వినిపించినా అట్టి మానవుడు నరకమునకు వెళ్ళును. లోభాద్వా యది వా మోహాత్ భయాద్వాపి విశేషతః పఠేద్వా పాఠయేద్వాపి సగచ్చేన్నరకం ధ్రువం. కాబట్టి పురాణాలని అవి నిజమునే పలుకుతాయి అని చెప్పడానికి నీకు మనసు రాకపోతే అబద్ధాన్ని చెప్తాయని మాత్రం అనుకో. ఆ మాట నీకెందుకు, ఆ పాపం నీకెందుకు? ఇవన్నీ ఇంత విమర్శించే అంత పురాణంలో ఇంత మొత్తం మన్వంతరాలు, మొత్తం సృష్టి ఇంత ఉందే, ఈ పురాణాన్ని అబద్ధం అంటావా? ఇది అబద్ధం అని చెప్పేంత సామర్థ్యం నీకుందా? అయితే ఇన్ని సృష్టులు, ఇంత మన్వంతరాల గురించి, ఇన్ని కోట్ల సంవత్సరాలు, యుగాలు, ఇవన్నీ అని చెప్పుకొని ఒక మాట చెప్పుకొని, ఒక శ్లోకం చెప్పుకొని, ఇవన్నీ చెప్పలేము కానీ విమర్శిస్తామా? అందుకని విమర్శించడం అనేది తప్పు. ప్రాథమికమైనటువంటి పనుల్లో ఇదొకటి. దేవుణ్ణి విమర్శించడం అనేది తప్పు. సంతః స్వజనమిత్రాణి భవంతి హితబుద్ధయః నారయః సంభవిష్యంతి దస్యవో వా కదాచన. ఈ పురాణాన్ని చదివినా విన్నా కూడా సత్పురుషులు స్నేహితులు కాగలరు, హితాన్ని చేసేవాళ్ళు కాగలరు. అట్టి వాళ్ళకి శత్రువులు ఉండరు, చోరబాధ ఉండదు. ముచ్యతేనేక దుఃఖేభ్యో నిత్యం చైవ ద్విజోత్తమ బుద్ధిర్వృత్తి స్మృతిశాంతి శ్రీపుష్టిస్తుష్టిరేవ చ నిత్యం తస్య భవేద్విప్రా యశృణోతి కథామిమాం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ పురాణాన్ని చదివినా విన్నా అట్టి మానవుడు ఎల్లప్పుడూ కూడా అనేక దుఃఖముల నుండి విముక్తుడగును. ఓ విప్రుడా, ఎవరైతే ఈ పురాణగాథను వింటారో అట్టి వారికి ఎల్లప్పుడూ జ్ఞానము, ఐశ్వర్యము, స్మృతి, శాంతి, సంపద, పుష్టి, తుష్టి కలుగును. మార్కండేయ పురాణమేతదఖిలం శృణ్వన్ నశోత్యః పుమాన్ యోవా సమ్యగుదీరయేద్రసమయం శ్రోత్యో నసోపి ద్విజా. ఓ బ్రాహ్మణుడవ జైమిని మహర్షి, ఈ పురాణాన్ని సంపూర్ణంగా విన్నట్టు మానవుడికి దుఃఖించే అవసరమే రాదు. ఈ పురాణాన్ని పలికినటువంటి మానవుడికి కూడా దుఃఖాలు రావు. ఇతడు స్వర్గలోకమందు కూడా పూజింపబడును. పురాణమేతశ్రుత్వా చ జ్ఞాన విజ్ఞాన సంయుతం విమానవరమారుహ్య స్వర్గలోకే మహీయతే. పురాణాన్ని విన్నంత మాత్రంతో అంటే విని నమ్మి ఆచరణలో పెట్టినంత మాత్రంతో అని అర్థం. విన్నంత మాత్రంతో అంటే
కేవలం ఏదో విని ఈ చెవితో వదిలేసామని కాదు, ఆచరణలో పెట్టాలి. పెట్టినందువల్ల అని అర్థం. శ్రేష్టమైన విమానాన్ని అధిరోహించి అంత్యకాలంలో స్వర్గానికి వెళ్ళి అచ్చట పూజింపబడును. జైమినిరువాచ భారతేనాభవద్యన్యే సంశయస్ఫోటనం ద్విజాః తద్భవద్భిః కృతం యన్న కశ్చిదద్య కరిష్యతి. పక్షి రూపులైనటువంటి మునికుమారులారా, జైమిని మహర్షి చివరగా చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణులారా, ఓ పక్షి బాలకులారా, మహాభారతంలోనూ మరి వేరే చోట్ల నాకు ఇంతవరకు పూర్తిగా సంశయ నివృత్తి కలుగలేదు. మీరు ఈ పురాణాన్ని నాకు వినిపించారు, పూర్తిగా సంశయాలు నివర్తించినవి. ఇట్టి సంశయ విస్ఫోటనాన్ని మీరు తప్ప ఎవరూ చేయలేరు. మీరు దీర్ఘాయుష్మంతులు, ప్రజ్ఞాబుద్ధులలో విశారదులు అగుదురుగాక. మనందరికీ ఆశీర్వాదం. సాంఖ్య యోగములందు మీ బుద్ధి స్థిరమైనది అవుగాక. మీ తండ్రి పెట్టిన శాపము వలన కలిగిన దుఃఖముతో మీ మనస్సులలో ఏదైతే దుస్థితి కలిగిందో అది తొలగుగాక. మీరు చెడ్డ పనులు చేయొచ్చు, దుష్కర్మలు చేయొచ్చు, మీ తండ్రులు మిమ్మల్ని శపించవచ్చు. ఆ దుస్థితి కూడా శపించారనే విషయం మనకు తెలియదు. వాళ్ళు వచ్చి ఎదురుకుండా ముందొచ్చి శపిస్తారా? వాళ్ళు మనసులో అనుకుంటే చాలా అయిపోతుంది. ఆ దుస్థితి మరి మనం చేసిన దుష్కర్మలు చేసుకుని నాకంతా మంచిగా కావాలంటే జరుగుతుందా? నువ్వు చేసుకున్నదేమో దుష్కర్మ. కాబట్టి ఆ దుస్థితి కూడా ఈ పురాణం యొక్క గొప్పతనం అటువంటిది, చదివినా విన్నా కూడా. ఈ విధంగా జైమిని మహాముని పలికి ఆ పక్షి రూపులైనటువంటి ఆ ముని కుమారుల యొక్క మాటలను తలుచుకుంటూ ఏతావదుక్త్వా వచనం జగామ స్వాశ్రమం ముని చింతయన్ పరమోదారం పక్షిణాం వాక్యమీరితం. విన్న తర్వాత చివర ఒక మాట, చింతయన్ పరమోదారం, ఆలోచించుకుంటూ పక్షి కుమారులు చెప్పినటువంటి ఆ తత్వాన్ని, ఆ బోధని మళ్ళా ఆలోచించుకుంటూ తన ఆశ్రమమునకు తిరిగి వెళ్ళెను. ఇది శ్రీ మార్కండేయ మహాపురాణే ఏతత్పురాణ మాహాత్మ్య శ్రవణ పఠన ఫలం నామ 34 అధ్యాయః. ఈ 134వ అధ్యాయం ఈ పురాణ మాహాత్మ్యము, శ్రవణ పఠనముల యొక్క ఫలము చెప్పేటువంటి ఈ 134వ అధ్యాయము సమాప్తమైనది. సంపూర్ణమిదం మార్కండేయ మహాపురాణం. మార్కండేయ మహాపురాణం కూడా సంపూర్ణమైనది. సంపూర్ణమైనది అంటే 5,000 పైచులకు శ్లోకాలు. ఇన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నామా అంటే మన శక్తిని అనుసరించి, నాకు చెప్పే శక్తి నాకు ఉండాలిగా. చెప్పేటువంటి మీరు వినొచ్చు, వినే శక్తి మీకు ఉండొచ్చు, కానీ చెప్పగలిగిన శక్తి నాకు ఉండాలి కదా. ఆ భగవంతుడు కూడా ఆ శక్తిని ఇవ్వాలి కదా. ఆ శక్తిని కూడా నేను వినియోగించుకోవాలి కదా. కాబట్టి ఎంతో అల్పమైనటువంటి శక్తి కలిగిన వాడిని, అసలు శక్తి లేదు అని నేను అనకూడదు. ఎందుకంటే ఆ సన్నిధానం వారు, మహాసన్నిధానం వారు, మా గురువులు, వాళ్ళు చేసినటువంటి బోధలు ఎన్నో. నాకు ఏమాత్రం శక్తి లేదు అంటే వాళ్ళ బోధలన్నీ నిష్ఫలాలు కదా. పిసరంత అణుపరిమాణంలో ఇంకా తక్కువ, అణుపరిమాణం కంటే తక్కువ ఉండదు అసలు. కానీ నా పట్ల నాకున్న శక్తిలో ఆ పరిమాణంలో కూడా ఇంకా 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 తక్కువ శక్తి కలిగినటువంటి నేను, నాకు చేతనైన ఈ విషయాలను ఆ శిష్లా హనుమత్ ప్రసాద్ గారు దంపతులు నా చేత చెప్పించారు. నాకు మీ జన్మని ధన్యం చేయడమే కాకుండా నా జన్మని కూడా ధన్యం చేశారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సంపూర్ణమిదం మార్కండేయ మహాపురాణం శ్రీశః పాయాత్. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు. మార్కండేయ మహాపురాణం సమాప్తమైంది.